హలో అండి. హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? మీ హెల్త్ ఎలా ఉంది? ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? సో నేనైతే కొంచెము ప్రిపరేషన్ అనేది తగ్గిపోయింది. అంటే నాకు కొంచెం కారణం ఏమిటంటే హెల్త్ ఇష్యూస్. సో నాకైతే డబుల్ టైఫాయిడ్ వచ్చిందండి. దాని ద్వారా నేనైతే ఇంకా చదవలేకపోయాను. కొంచెం గ్యాప్ వచ్చింది. అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. ఎందుకంటే ఇంకా బాడీ అనేది సపోర్ట్ చేయలేదు. కొంచెం నీరసంగా ఉండేది. ఇంకా కొంచెము సెలెన్స్ కూడా ఎక్కినాయి కాబట్టి చాలా చలిగా ఉంది. సో కొంచెం గ్యాప్ రావడం అయితే జరిగింది. అందుకే ఇంకా కాన్స్టెంట్గా కూర్చొని చదవడం అంటే కొంచెం ఇంకా నిద్రనే ఉన్నది. ఆవలింపులు రావడము అలా అనిపించింది. కానీ అలవాటు చేసుకోవాలి కదా. ఇంకా చదవడము ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ మనము ఒకటిగా అనుకున్నామంటే దాన్ని మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము ప్రయత్నం చేయాలి. మనము ప్రయత్నం చేయకపోతే అది మనకు ఇంకా రాలేదు. సో ఇంకా మీరు కూడా మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. మంచిగా తినండి, మంచిగా టైంకు నిద్రపోవాలి. ఎందుకంటే మనం హెల్త్ బాగుంటేనే మనము ఏ పనైనా చేయగలము. ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే, బాడీ సపోర్ట్ చేయలేకపోతే మనము ఏ పనైనా చేయలేము. అదే స్టడీ అయినా, ఇంకా మనము జాబ్ పరంగా అయినా, ఏదైనా ఫస్ట్ మనము హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సో నేనైతే ఇంకా ఈరోజైతే నా ఇంట్లో అనైతే పనులు ముగించుకొని ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేశాను. నేను వచ్చేసి ఇంకా జనరల్ సైన్స్ అయితే చదువుతున్నాను ఫ్రెండ్స్. మనకి క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంకా లాజికల్ రీజనింగ్ ఉంటుంది కదా. మనకి 25 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో కాబట్టి మనము కరెక్ట్గా ఆన్సర్ కరెక్ట్గా పెట్టాలంటే మనము కన్ఫ్యూజ్ కావద్దు. అంటే 4కు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు కదా, అందులో కొంచెం మనకి కన్ఫ్యూజ్ అయ్యేటట్టే ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా ఉంటుంది, మనకి అంత ఈజీగా అనేది ఉండదు. అంటారు చాలామంది 10th మీదనే కదా ఇట్లా చాలా ఈజీగా వస్తుంది అనేసి అంటారు. అసలు చాలామంది జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. వాళ్ళు ఎప్పటి నుండో చదువుతారు. అంటే నోటిఫికేషన్ రాకముందే వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అలానే వస్తుంది. కానీ అంత ఈజీగా అయితే జాబ్ అయితే ఎవరికి రాదు ఫ్రెండ్స్. కష్టపడితేనే జాబ్ వస్తుంది. సో కాబట్టి మనము ఒక టైం టేబుల్ లాగా, ఒక ప్లానింగ్ లాగా, ప్రీ ప్లానింగ్ లాగా ముందుగానే మనము అలా చేసుకుంటూ చదవాలి. సో మీరు కూడా బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి టైం మళ్ళీ పోతే మళ్ళీ రాదు. సమయం అనేది, నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి మనము బాగా చదవాలి. ఎందుకంటే మనకు ఒకవేళ తెలియకపోతే మన ఫ్రెండ్స్నైనా అడిగి తెలుసుకొని మనము బాగా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఒక బుక్ అంటే మనకి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా మనము ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ లాగా రాయొచ్చు. టెక్స్ట్ బుక్ యాప్ లాగా కొన్ని యాప్స్ ఉంటాయి. అడ్డా 247 కానీ ఉంటుంది. ఇంకా వచ్చేసి కొన్ని మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే రీజనింగ్, మ్యాథ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం డైరెక్ట్గా క్వశ్చన్ అదైతే అటెంప్ట్ చేయగలము. ఇంకా జనరల్ అవేర్నెస్ అంటే అది ఒక సముద్రం లాగా. మనం ఎంత చదివామనేది కూడా ఇంకా చదువుతూనే ఉంటాము. కాకపోతే మనము ఒక రీజనింగ్, మ్యాథ్స్ అనేది ఒక మోడల్లో మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అటువంటి మోడల్లోనే ఇస్తారు. బట్ కానీ కొంచెము క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెంబర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మోడల్ అయితే అలానే ఉంటుంది. సో కాబట్టి మనకు మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు. ఎందుకంటే ఈ నెగిటివ్ కాబట్టి మనము ఎక్కువ ఫోకస్ మ్యాథ్స్, రీజనింగ్ మీద మనం మంచిగా పెట్టాలి. మంచిగా చేస్తే కరెక్ట్గా మనము అది ఆన్సర్ కరెక్ట్గా చేస్తే మనకి 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. సో మీ ప్రిపరేషన్ అనేది అలా అయితే మంచిగా స్టార్ట్ చేయండి. డైలీ టెస్ట్ రాయాలి. డైలీ 1 డే బై డే అయినా. మళ్ళీ మనము సైన్స్ కూడా మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే ఏ క్వశ్చన్ ఇవైతే మనము చదువుతూ ఉండాలి. రిపీటెడ్గా మనము రివైజ్ చేస్తూ ఉండాలి. సో అలానే మనకి మంచిగా చదవగలుగుతాము. సో కాబట్టి మనము ఎంత పనులున్నా ఏమున్నా మనము చదవడం అనేసి మన మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. ఈరోజు చదవాలి అనేసి. మనము దాన్ని మర్చిపోయి ఇంకా మనం అలానే పనుల్లో మునిగిపోతే ఇంకా చదవలేకపోతాము. కాబట్టి బాగా చదవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా చెప్తున్నాను, పోయిన సమయం అయితే మళ్ళీ మనకి తిరిగి రాదు. కాబట్టి బాగా చదవండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యమండి. కాబట్టి మీరు మంచిగా నా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.
ఎందుకంటే ఇది ఒక మనకి ఒక ఇలా నేనైతే ఈ యొక్క వీడియో పెట్టడం అనేది ఒక టైం ఛాలెంజ్ లాగా, ఒక ప్లానింగ్ లాగా అనేసి అంతే. అంటే నేను డైలీ ఎంత చదువుతున్నాను ఎలా ఎలా అనేసి నా ప్రిపరేషన్ అనేది ఒక ఛాలెంజ్ లాగానే, కాబట్టి ఒక టైం ఛాలెంజ్ లాగా అనేసి నా వీడియోస్ అయితే నేను డైలీ ఇట్లా అప్లోడ్ చేస్తాను. సో ఇంకా నన్ను మంచిగా మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా బీఈడీ కూడా అది కౌన్సిలింగ్ అది వెళ్ళాలి. కాలేజీ ఏ సీట్ వస్తుందో తెలియదు, అది కూడా మీకు చెప్తాను. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.